మనకు 9,968 కోట్లు కేటాయించిన 16వ ఆర్థిక సంఘం 2026-27 సంవత్సరం నుంచి 2030-31 వరకు వినియోగించుకోవాలని నిర్దేశం. కేంద్ర మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాయి. సో వివరాల్లోకి వెళ్తే కేంద్రం 16వ ఆర్థిక సంఘం తెలంగాణకు 9,968 కోట్లను కేటాయించింది. 2026-27 నుంచి పట్టుకొని 2030-31 వరకు ఈ నిధులను అయితే వాడుకోవాలని చెప్పారు. వాటి వినియోగం, పర్యవేక్షణ, పారదర్శకతపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మొత్తాన్ని గ్రామీణ స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులతో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ రహదారులు, స్ట్రీట్ లైట్లు, ఇతర ప్రజల సేవల కోసం ఉపయోగించాలని పేర్కొంది. ఆయా గ్రాంట్లను వేతనాలు, పెన్షన్ చెల్లింపుల కోసం ఉపయోగించరాదని కూడా నిర్దేశించింది. ఎప్పటికప్పుడు వ్యయ వివరాలను ప్రజలు అందుబాటులో ఉంచాలి. త్రైమాసిక, వార్షిక పురోగతి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలి. అయితే వాటి ఆధారంగా సమగ్ర నివేదికను రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలి. ఆడిట్లో గుర్తించిన లోపాలను తక్షణమే సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారన్నమాట. సో మొత్తంగా ఇవి 5 సంవత్సరాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఊరికి కూడా కనీస సౌకర్యాలు అయితే ఉంటాయి కదా, ఆ కనీస సౌకర్యాలకు సంబంధించి వాటిని మేనేజ్ చేయడానికి అనమాట. ఏ రిపేర్లు వచ్చినా సరే చేయడానికి, అన్నీ చేయడానికి నిధులు అయితే వాడతారనమాట. సో ఆర్థిక సంఘం ఈ విధంగా దాదాపు 10,000 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.